తెలంగాణలో ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా బతుకమ్మ సంబరాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. ఆడపడుచులు ఏకమై పూలను పూజిస్తూ సందడి చేస్తున్నారు. బతుకమ్మ పండుగలో 3వ రోజైన ఇవాళ ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. ఇక ఈ రోజు బతుకమ్మ పండుగలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆడపడుచుల ఉత్సాహాన్ని అలాగే ఆత్మీయ భక్తిని మరో దశకు తీసుకెళ్తుంది. ఈ రోజు ఉడికించిన ముద్దపప్పు, పాలు, బెల్లం వంటివి కలిపి తానీ సూత్రం పూర్వకంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ముద్దపప్పు బతుకమ్మలో నైవేద్యంగా పెట్టే ఈ పదార్థాలు శుద్ధి, సమృద్ధి, ఆనందాన్ని సూచిస్తాయి. ఇవాళ మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి తామర పాత్రలో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలిసి బతుకమ్మ ఆడనున్నారు. ఇక అనంతరం చెరువులలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ ఆడిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటూ తెలంగాణలో ప్రాంతంలో పెసరపప్పునకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇక అన్నప్రాసన మొదలు పిల్లలకు పెసరపప్పు బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు తల్లిలో. ఇక ముద్దపప్పు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.